కళ్యాణ్ బాబాయ్ దగ్గరికి నేను నిహా వెళ్ళి ఇలా బాబాయ్ సినిమా చేస్తాను నేను నిహారిక కలిసి అంటే ఏంటి వరుణ్తో చేస్తున్నావా అని అన్నాడు. అవును బాబాయ్ అన్నయ్యతో చేస్తానంటే ఓకే నైస్ ఏంటి ఏం చేయాలంటే సినిమా ఓపెనింగ్ ఉంది బాబాయ్ ముహూర్తానికి మీరు వచ్చి మీ బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వాలి అని చెప్పిన వెంటనే బాబాయ్ ఆయన బిజీ స్కెడ్యూల్లో కూడా టైం తీసుకొని ఇక్కడికి వచ్చి మా టీం అందరినీ కలిసి చాలామందితో చాలా మెల్లగా టైం స్పెండ్ చేసి అందరికి ఫోటోలు ఇచ్చి అన్నీ చేశారు. బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక సినిమా మొదలుపెట్టేటప్పుడు మీరు ఈరోజు ఇచ్చిన కిక్ కన్నా మనకి ఏది తక్కువే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అవర్ ఎంటైర్ టీమ్. కమిటీ కుర్రోళ్ళు వంటి సక్సెస్ఫుల్ సినిమాను అందించిన దర్శకుడు యదువంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ లో సాగే పక్కా స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. గ్రామీణ క్రీడలు భావోద్వేగాల కలయికతో రూపొందుతున్న ఈ చిత్రం వరుణ్ తేజ్ కెరీర్ లో మరో వైవిధ్యమైన సినిమా కానుంది. ఈ మూవీని కేవలం తెలుగుకే పరిమితం చేయకుండా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. శ్రీరామనవమి వేళ విడుదలైన రామ్ చరణ్ పెద్ద గ్లిమ్స్ సృష్టించిన మెగా ఉత్సాహాన్ని ఈ సినిమా ప్రారంభోత్సవం మరింత పెంచింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి వేళలో దించాలని చిత్ర బృందం నిర్ణయించింది. ప్రస్తుతం వరుణ్ తేజ్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కొరియన్ కనకరాజు అనే హారర్ కామెడీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా ఈ వేసవిలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది. అది పూర్తయిన వెంటనే వరుణ్ బరిలోకి దిగనున్నారు. ఈ అన్నా చెల్లెల కాంబినేషన్ విజయం సాధించాలని కోరుకుంటూ మెగా అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. Negatora Vata.